తెలంగాణలోనే అంకాపూర్ చికెన్ అంటే అంతా ఫేమస్. అదే తరహాలో జగిత్యాల జిల్లా గుల్లకోట జుట్టుకోడి తాటికల్లు ఇక్కడ మరింత ఫేమస్ అయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ తాటికల్లు రుచి అలాగే జుట్టుకోడి రుచులు ఆస్వాదించి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి చూస్తుంటే ఈ అంకాపూర్ తరహాలో అందిస్తున్న చికెన్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో గుల్లకోట గ్రామం కూడా అంకాపూర్ తరహాలో పేరు వినబడబోతుంది. వేలకు వేలు ఖర్చు చేసి లిక్కర్ బీర్ షాపులకు ఖర్చు చేసే బదులు ఒక 100-200 రూపాయలు ఖర్చు చేసి తాటి ఈత కళ్ళు తాగితే ఆరోగ్యం బాగుండడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవి కూడా దూరం చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అతిపెద్ద గౌడ సంఘం ఉన్న ఊరు గుల్లకోట. ఈ గుల్లకోట అంకాపూర్ తరహాను మించి అభివృద్ధి చెందాలని చెప్పేసి మనం కోరుకుందాం. తాటికల్లు జుట్టుకోడి ఈ రెండు కాంబినేషన్ కలిస్తే ఆ టేస్టే వేరు. తెలంగాణలో నిజామాబాద్ అంకాపూర్ చికెన్ అంటే చాలా ఫేమస్. అదే తరహాలో గుల్లకోట జుట్టుకోడి తాటికల్లు చాలా ఫేమస్గా మారుతుంది. అసలు ఈ తాటికల్లు జుట్టుకోడి ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ఆ జుట్టుకోడి కూర రుచి ఏంటో, తాటికల్లు రుచి ఏంటో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ఉమ్మడి వెల్గటూరు మండలం కొత్త ఎండపల్లి మండలంలోని గుల్లకోట గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది గుల్లకోట ఐకాన్ అని చెప్పచ్చు. ఈ కనబడుతున్న మర్రి చెట్టు గుల్లకోట ఐకాన్ అని చెప్పచ్చు. ఇది దాదాపు ఈ మర్రి చెట్టు దాదాపు 100 ఏళ్లకు పైగా ఈ మర్రి చెట్టు ఇక్కడ ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే గుల్లకోట ఎంట్రెన్స్ లేన ఇది ఒక మర్రి చెట్టు కనబడుతుంది. ఇక్కడ విలేజ్ అట్మాస్ఫియర్ అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ చెట్టు కింద నిత్యం వందలాది మంది ఇక్కడ కూర్చొని ఊర్లు కబుర్లు కావచ్చు ఇట్లా ముచ్చట చెప్పుకుంటూ తాటికల్లు తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఇటు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి తమ ఎవరైతే కూలీ పని లేదంటే గ్రామాల్లో చేసే వ్యవసాయ పనులు చేసుకుని వచ్చి ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. సాయంత్రం కావచ్చు పొద్దున కావచ్చు తాటికల్లు ఇట్లా చెప్పుకుంటూ అంచుకు ఇట్లా జుట్టుకోడి కావచ్చు, కర్రీ చికెన్ కర్రీ కావచ్చు లేదంటే ఇతరత్ర తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న చెట్ల కింద సేద తీరుతూ ఉంటారు. ఎందుకంటే ఈ గుల్లకోట గ్రామానికి ఈ చెట్టు అనేది ఈ ప్రాణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అందరికీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ గుల్లకోట గుర్తుకు వచ్చేది ముందుగా మర్రి చెట్టు మాత్రమే గుర్తుకు వస్తుంది. ఈ మర్రి చెట్టు కింద దాదాపు వందలాది మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఎందుకంటే ఈ గ్రామంలో దాదాపు 350 మందికి పైగా గౌడ కులస్తులు తమ వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తారు. ఈ నిత్యము ఆ తాటి కళ్ళు గీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతూ జీవనం కొనసాగిస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో తాటికల్లుకు అంత డిమాండ్ ఉంది. ఆ తాటికల్లు తాగాలని ఎక్కడెక్కడి నుంచి కూడా ఈ గ్రామానికి వస్తుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ కళ్ళు ఈ జుట్టుకోడి టేస్ట్ చేసి మరీ వెళ్తుంటారు. అందుకే ఇక్కడ అంత ఫేమస్. ఇప్పటిదాకా మనం చూసింది తాటికల్లు ఈ చెట్లు ఇవన్నీ చూసాం, కానీ ఇప్పుడు జుట్టుకోడి అనేది ఎందుకో ఇక్కడ ఫేమస్. అసలు జుట్టుకోడి ఎట్లా అమ్ముతారు, జుట్టుకోడి రేట్ ఎంత ఉంది, అసలు జుట్టుకోడి కిలో లెక్కన అమ్ముతారా లేకపోతే కోడి లెక్కన అమ్ముతారా, దానికి ఉన్న గల రుచి ఏంటో షాపుల దగ్గరికి వెళ్దాం. ఇక్కడ రోడ్డు పక్కనే షాప్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి అడిగి తెలుసుకుందాం.
జుట్టుకోడి కర్రీ ఎంత ఫేమసో అంటే ఇక్కడ అండే విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్లో ఇంట్లో ఏ రకంగానైతే జుట్టుకోడి కర్రీ వండుతామో అదే రకంగా ఇటు ఇంట్లో తీసుకోవాల్సిన అల్లం కావచ్చు, మిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఇట్లా దీనికి సంబంధించిన మసాలాలు, అలాగే కారం. ఈ కారం అయితే చూడొచ్చు మనము ప్యాకెట్లో వచ్చిన కారం కాకుండా మొత్తము ఇంట్లో పట్టించిన కారం ఇదంతా కూడా. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ కారం మొత్తం కూడా ఇంట్లో పట్టించిన, ఎప్పుడైతే వేసవి కాలంలో వీళ్ళంతా తీసుకొని మిర్చి తీసుకొని వచ్చి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా న్యాచురల్గా మనకు ఇంట్లో వండే రకంగా ఎట్లా అయితే మేకింగ్ చేస్తామో అదే రకంగా ఈ చికెన్లోకి వాడే పదార్థాలు అన్నట్టు. ఇక్కడ వాడే పదార్థాలతోనే చికెన్ టేస్ట్ కూడా మారుతుంది, చికెన్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. నాటుకోడి ఏ రకంగా కర్రీ టేస్ట్ ఉంటుందో అదే రకంగా జుట్టుకోడి కర్రీ టేస్ట్ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఇష్టపడి ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు, తాటికాలు తాగుతూ ఈ చికెన్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు ఈ కర్రీ వండుతున్న వారు ఉన్నారు, ఒకసారి అడుగుదాం ఎట్లా ఉంది, ఎట్లా అమ్మకాలు జరుగుతున్నాయి కర్రీ అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. జుట్టుకోడి అంటేనే గుల్లకోట అనేది పేరు వినబడుతుంది. అసలు ఈ జుట్టుకోడి కర్రీ ఎట్లా వండుతారు, ఎట్లా అన్న? ఇక్కడ 15 సంవత్సరాల నుంచి వెళ్ళి నడిపిస్తున్నాం. అప్పటి నుంచి వెళ్ళి సేమ్ ఇదే విధంగా జుట్టుకోళ్ళు ఫేమస్గా ఉన్నాయి. రోజుకు 50 దాకా అనుకుంటాం. మంచిగా ఉంటాయి టేస్ట్. తెల్లాలి ఇక్కడ ఫేమస్ బాగా. పొద్దుడి కళ్ళ మీద బాగా వస్తారు పబ్లిక్. మంచిగా బెల్లంపల్లి, ఇటు కరీంనగర్, కొరుట్ల బాగా మంది వస్తారు. ఇక్కడ నేను నేచురల్ ఐటమ్ అన్ని మంచిగా చేస్తాను కాబట్టి బాగుంటుందని ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది కాబట్టి వచ్చి మన దగ్గరనే ఇంటికి పార్సల్ తీసుకెళ్తారు. మామూలుగా హోటల్స్లలో కావచ్చు ఎక్కడైనా కూడా ఒక నమ్మకం ఉండదు, ఎందుకంటే అన్ని షాపుల్లో కొనుకొచ్చిన కారం కావచ్చు, అల్లం పేస్ట్ కావచ్చు, అన్నీ రెడీమేడ్ ఐటమ్ తీసుకొని వచ్చి ఎక్కువ చేస్తూ ఉంటారు. మీరు ఎట్లా చేస్తారు? మేము ఇక్కడనే పబ్లిక్నే చూసి తయారు చేస్తాం కాబట్టి, మేము చేదుకుంటేనే తయారు చేస్తాం కాబట్టి చూస్తారు ఇక్కడ బాగుంది తింటాం కాబట్టి మా దగ్గర మీ దగ్గర నమ్మకం ఉంది అని ఫోన్ల ద్వారానే ఆర్డర్ పెట్టి పార్సల్ తీసుకెళ్తారు. రోజుకు ఎన్ని కేజీల చికెన్ అమ్ముతారు, ఎట్లా ఉంటాయి గిరాకీ, ఎట్లా ఉంటుంది? గిరాకీ బాగానే ఉంటుంది. బాగానే 20 కోళ్ళు జుట్టుకోళ్ళు అమ్ముతాం, బయలర్ 10 కిలోలు, చేపలు, కర్రీస్ అన్నీ వండుతాం. మామూలుగా ఎందుకు ఇక్కడ ఏంది ఒకటే జుట్టుకోడి ఎందుకు ఫేమస్? ఇటు సైడ్ జగిత్యాల జిల్లా జుట్టుకోడే ఫేమస్, దాన్నే లైక్ చేస్తారు. ఎందుకు అంటే జుట్టుకోడి అంటే నాటుకోడి టైప్ ఉంటుంది, ఎట్లా? నాటుకో టైప్ ఉంటుంది. మామూలుగా జుట్టుకోడి అంటే బాయిలర్ కోడికి తేడా ఏంటంటే బాయిలర్ కోడి ఒక 10-15 నిమిషాల్లో అవుతూ ఉంటుంది. ఎంత టైం పడుతుంది అసలు? ½ అన్ అవర్ పడుతుంది. ½ అన్ అవర్ కుక్కర్లో ఉడికియాలి. మళ్ళీ దానిలో ఎగ్స్ ఎక్కువ ఫేమస్, దానికోసమనే లైక్ చేస్తారు. మామూలుగా అంటే కేజీ లెక్క అమ్ముతారా లేకపోతే కోడి టైపే, కోడి టైప్ వండుతాం. బాయిలర్ అయితే కేజీల టైప్. ఇప్పుడు కోడి అంటే స్కిన్లెస్ కావచ్చు, ఇట్లా ఎక్కువ తీసుకుంటారు. కానీ ఈ జుట్టుకోడి ఎట్లా మంటలో ఇట్లా కాలుస్తారా, ఎట్లా ఏ టైప్లో చేస్తారు? ఏ టైప్ కావాలంటే ఆ టైప్ చేసి ఇచ్చాడు. కమరిచ్చి కడి వేయడం, అద్దనంటే స్కిన్లెస్, 2 రకాలుగా చేస్తాం. అంటే ఒక కోడికి ఎంత తీసుకుంటారు మొత్తం? అంటే ఇటు చికెన్తో పాటు కర్రీ వండడం అంతా మొత్తం 350. చికెన్ కోడికున్ను కర్రీ వండినందుకు 350 తీసుకుంటారు. అంటే ఇంకా చికెన్ మామూలుగా ఇక్కడ తాటికాలు తాగడానికి వస్తూ ఉంటారు. అంటే ముందు తాటికాలు చెప్పిన తర్వాత ఇక్కడ మీకు ఆర్డర్ ఇస్తారా ఇట్లా? 2 రకాలుగా సేమ్ ఈక్వల్ వస్తాయి. తాటికల్లు ఆర్డర్ ఇస్తారు, ఆర్డర్ ఇచ్చినాక చికెన్ ఆర్డర్ ఇస్తారు. ఫోన్ల ద్వారా బాగా వస్తుంది. కళ్ళు కూడా చెప్పమంటారు, కళ్ళు కూడా చెప్తాం. 2 రకాలుగా ఇస్తాం. అంటే ఎట్లుంటుంది మీకు నెలవారీగా వచ్చేసి ఆదాయం కావచ్చు, ఎట్లా రోజుకంటే మామూలుగా మనం ఏది దందా పెట్టుకున్నా కూడా మనకి ఇంత వర్కౌట్ కావాలి, ఇంత సంపాదన వస్తేనే మనకు గిట్టుబాటు ధర అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎట్లా ఉంటుంది సంపాదన? బిజినెస్ పరంగానే ఉంటుంది సేమ్ అదే. మనం గుల్లకోట గ్రామానికి ఎంట్రీ కాగానే ఈ గ్రామంలో ఫస్ట్ విజిల్స్ సౌండ్ వినబడుతుంది. అంటే విజిల్ సౌండ్స్ ఎక్కడదా అని చెప్పేసి అనుకుంటున్నారా?
చూడొచ్చు మనం ఈ విజువల్స్లో. ప్రతి షాప్లో ఆ విజిల్ సౌండ్ అనేది మస్ట్గా మనకు వినబడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ జుట్టు కోడి ఉడికించాలంటే మెయిన్గా మనకు కుక్కర్లో అవసరం ఉంటుంది. ఈ కుక్కర్ల ద్వారానే ఆ జుట్టు కోడి ఉడుకుతుంది. కూర టేస్ట్గా ఉడకాలంటే అసలు ఈ కుక్కర్లో వేసి ఉడికించడమే అసలు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విజిల్స్ మనం చూడొచ్చు. విజిల్ ప్రతి షాప్ ముంగట ఇట్లాగే దాదాపు 10-15 షాపులు ఉన్నాయి. 15 షాపులు ఊరు గ్రామం ఎంట్రెన్స్ నుంచి చివరి వరకు ఇట్లాగే సౌండ్స్ అనేటివి వినబడుతూ ఉంటాయి. కర్రీ వచ్చేసి 30 నుంచి 40 నిమిషాల వరకు టైం పడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ చికెన్కి కూడా ఇట్లా గిరాకీ వచ్చింది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇస్తున్నారు. దానికి అనుగుణంగానే పార్సల్ చేయడానికి సిద్ధంగా ఉంచుకున్నారు. ఇక్కడ పార్సల్తో పాటు చపాతీ అలాగే బోల్పలాలు కావచ్చు ఇక్కడ మొత్తం కూడా రెడీ చేసుకున్నారు. వచ్చిన వాళ్ళకి కస్టమర్లకి అనుగుణంగా అన్నీ చేస్తూ ఉంటారు. రోజుకు ఎంత గిరాకీ వస్తుంది ఇక్కడ మనతో పాటు వేరే షాప్ వద్ద ఉన్నారు. అడుగుదాం ఎట్లా ఉంటుంది. సండే అంటేనే గుల్లకోటలో జుట్టుకోడి చికెన్ గుర్తుకొస్తుంది. గిరాకీ ఎట్లా ఉంటుంది? గిరాకీ మంచిగా ఉంటుంది. గుల్లకోట అంటేనే జుట్టుకోళ్ళ ఫేమస్. ఈ చుట్టుపక్కల మొత్తం మంది వస్తారు. అంటే మామూలుగా సండే కదా, సండే రోజు మీకు టైమింగ్ కూడా చాలా ఎక్కువ అవసరం. పొద్దున్న నుంచి ఏ టైం రాక గిరాకీ ఉంటుంది ఎక్కువ ఎట్లా ఉంటుంది? పొద్దున్న 9 నుంచి చాలా అవుతుంది, నైట్ 9 అవుతుంది. సండే రోజు స్పెషల్గా ఎక్కువ ఉంటుంది. మిగతా రోజుల్లో కొంచెం అంటే సండే అంటే స్పెషల్గా బాగా. హాలిడేస్లో అయితే చెప్పరాదు, హాలిడేస్లో బాగా వస్తారు. గుల్లకోటకు రావాలంటే మిగతా వాళ్ళకి ఎట్లా చూపిస్తారు? అంటే ఇక్కడ చెట్టు ఉంటుంది, ఒక మర్రి చెట్టు ఉంటుంది అని చెప్పి చూపెడతారా? ఎట్లా ఫేమస్? గుల్లకోట అంటేనే దావతులకు పెద్ద అడ్డ. ఇది పెద్ద అడ్డ. మళ్ళా తాటికల్లు ఉంటుంది కాబట్టి ఎక్కడో సిటీలో డ్రింక్ అవి తాగుతారు కాబట్టి ఇక్కడ నేచర్ ఉంటుంది కాబట్టి అన్నీ ఇవి వస్తారు. మామూలుగా మీ దగ్గర గిరాకీ కోసం వస్తారు. ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు అంటే మీకు తెలుస్తాయి కదా, ఎక్కడి నుంచి వచ్చారు ఇట్లా మామూలుగా? మంచిర్యాల, కర్మారు, ఇటు బెజ్జంకి, ఇటు మిగతా వేరే ఊళ్ళ నుంచి బాగా మంది వస్తారు. సిటీ నుంచి సండే రోజు అయితే స్పెషల్గా వస్తారు, హాలిడేస్ ఉంటాయి కాబట్టి. మామూలుగా మీరు ఒక జుట్టుకోడి చికెన్ అందిస్తారు, పార్సల్ ఇస్తారు కదా, పార్సల్కి ఎంత తీసుకుంటారు? ఏమేమి అందులో యాడ్ చేసి ఇస్తారు? ఒక జుట్టుకోడికి చికెను ఫుల్లు 320 ప్లేట్లు, గ్లాసులు, ఒక బోల్పాలలు, కొంతమంది బోల్పాలు తింటారు, కొంతమంది మక్కటుకులు, చపాతి, జొన్న రొట్టె కూడా దొరుకుతుంది. ఇక్కడ అన్ని ఫేమస్ మంచిగా ఉంటాయి కానీ ఎక్కువ మంది బోల్పాలను జొన్న రొట్టె బాగా తీసుకుంటారు. అంటే మామూలుగా జుట్టుకోడి అంటేనే ఎక్కువ లేటుగా ఉడుకుతుంది. ఎక్కడ కూర్చున్నా కూడా ఈ మన కుక్కర్లోనే వండుతారు. ఎందుకు? ఇది అట్టిగా ఉడికియాలంటే గంట పడుతుంది, అది కుక్కర్లో అంటే 30 మినిట్స్లో కంప్లీట్గా అయిపోతుంది. లేకపోతే అట్టిగా ఉడికియాలంటే టైం కుదరది. రోజుకు బాగా మంది వస్తారు కాబట్టి వండడానికి ఇబ్బంది అవుతుంది కూడా. మామూలుగా వేరే షాపులో ఇట్లా గ్యాస్ మీద వండుతున్నారు, మీరు కట్టెల పొయ్యి మీద వండుతున్నారు కదా. కట్టెల పొయ్యి మీద టేస్ట్ ఉంటుంది, గ్యాస్ పొయ్యి మీద అంటే కొంచెం చేంజ్ వేరే ఉంటుంది. ఇంటికాడ అందరు గ్యాస్ పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద టేస్ట్ ఉంటుంది కాబట్టి బాగా మంది ఇష్టపడతారు. గుల్లకోటలో ఒకప్పుడు తాటి చెట్ల కొమ్మలు వేసుకొని ఇట్లా షాపులు చిన్నగా ఉంటుండే. ఇప్పుడు రాను మొత్తం పెద్దగా అయినాయి, విస్తరించింది. ఎట్లా ఉండదు గిరాకీ? ఇప్పుడు మంచిగా ఉంది. అప్పుడు అంటే చిన్నగా, అప్పుడు అంత పెద్దగా ఎక్కడ తెలియపోవు. ఇప్పుడు అంతటా తెలుస్తుంది కాబట్టి కొంచెం ఇంప్రూవ్ అయింది అప్పటికి ఇప్పటికి. చిన్నప్పుడు ఓన్లీ అది ఆకులలో తాగేటోళ్ళు, ఇప్పుడు గ్లాసులు ఎక్కడైనా కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. మామూలుగా నెలకు ఎంత వస్తుంది మరి? నెలకు వస్తుంది ఒక 40-50. మామూలుగా మనం ఒక హోటల్ పెట్టినా దాబా పెట్టినా కూడా మంచిగా లాభం రావాలనే చూస్తారు. ఇప్పుడున్న రోజులలో ఈ బాయిలర్ కంటే జుట్టుకోడి కావచ్చు, నాటుకోళ్ళకి ఎక్కువ గిరాకీ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫేమస్ జుట్టుకోళ్ళే ఎక్కువ. అట్లా గిరాకీ ఎంత రోజుకి ఎన్ని అమ్ముతారు? రోజుకు 30-20 గంటలు పోతాయి. కానీ జుట్టుకోడి ఫేమస్. అంటే బయలుదేరి అందరు ఇంట్లో వండుకుంటారు కానీ జుట్టుకోడి వండుకోవడానికి టైం ఉండదు. ఇక్కడ ఫేమస్గా జుట్టుకోడి కమిరించుకుంటారు కొంతమంది, అట్నే రోస్ట్ కూడా వేయించుకుంటారు, అన్నీ వేయించుకుంటారు. అంటే జుట్టుకోడి అంటే నాటుకోడి టైప్ ఉంటుందా? నాటుకోడి సేమ్ నాటుకోడి అని ఒక ఎగ్స్ తీసేస్తే సేమ్ నాటుకోడి ఫీలింగే ఉంటుంది. మొత్తం కమిరించి అండిస్తే మొత్తం నాటుకోడి ఫీలింగ్.
ఎక్కడి నుంచి వచ్చిరన్న? నిజామాబాద్ డిచ్పల్లి. అంత దూరం నుంచి వచ్చిరు కదా, ఎందుకోసం వచ్చిరు? జస్ట్ పార్టీ చేసుకుందామని వచ్చినాం. సండే వీకెండ్ కాబట్టి కొత్త కార్ తీసుకున్నా, మా వాళ్ళకి పార్టీ ఇద్దాం. ఇక్కడ కళ్ళు జుట్టుకోడి స్పెషల్ అట. అంటే ఎక్కడిన్నారు? మామూలుగా మీ నిజామాబాద్ కదా, నిజామాబాద్ అంకాపూరే ఇప్పటికి ఫేమస్. అట్లాంటిది మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి జుట్టుకోడి టేస్ట్ చేస్తారు, ఎట్లా మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? ఈ 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక ఫీలింగ్ అని అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మా వాళ్ళు తిన్నారు, టేస్ట్ బాగుందని అంటే మరి అక్కడనే పార్టీ చేసుకుందామని. ఏమేమి తీసుకున్నారు ఇప్పుడు మరి? 2 జుట్టుకోళ్ళు అనిపిస్తున్నాం. కళ్ళు తెచ్చినాం 10 లీటర్స్ ఈత కళ్ళు, దీన్ని పక్కకు తీసుకున్నాం. ఇప్పుడు మామూలుగా ఎంతో ఖర్చు పెట్టి వేలకు వేలు ఖర్చు చేసి విస్కీ కావచ్చు, బీర్స్ కావచ్చు తీసుకుంటారు. ఎందుకు ఈ తాటికల్లో మీకు ఇంత? న్యాచురల్ కదా, న్యాచురల్. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇది తాగితే కొంచెం మనకేమన్నా అంటే ఇక హెల్త్ పరంగా కొంచెం బాగుంటుంది కాబట్టి ఇప్పుడు అదంటే ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది. ఇది దీని గురించి అంటే ఇది కొంచెం స్పెషల్ కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయడం. మీరు ఎంతమంది కలిసి వచ్చారు? నలుగురం అండి. ఎందుకంటే గుల్లకోట మీకు ఇంతకుముందు తెలుసా లేకపోతే? ఇదే ఫస్ట్ టైం అండి, ఇదే ఫస్ట్ టైము. అక్కడ అంకాపూర్ చికెన్ మా సార్ ఉంటాడు అక్కడ సిరికొండలో, డిచ్పల్లి మండలం. అక్కడ సార్ ఉంటాడంటే మా దగ్గర కూడా బాగుంటుందని చెప్పి మేము జగిత్యాలలో ఉంటాము. ఆ సార్ ఇక్కడనే అక్కడ నుంచి వచ్చి జాబ్ చేస్తాడు ఇక్కడ జగిత్యాల. ఇక్కడ బాగుంటుందని చెప్పి జుట్టు కోడును ప్లస్ వైట్ కళ్ళు బాగుంటుందని చెప్పి మేము చెప్పగానే సార్ కారు తీసుకున్నాను, మేము అక్కడనే చేసుకుందాం పాండి అని చెప్పి అన్నారు. అన్నాక ఇక్కడికి వచ్చేసి చికెన్ వండిస్తున్నాము అండ్ కళ్ళు కూడా తీసుకున్నాం. ఇప్పుడు పార్టీ గుల్లకోట గ్రామంలో సుమారు 300 నుంచి 350 మందికి పైగా గౌడ కులస్తులు పాళ్ళు అంటారు, ఆ పాళ్ళు పంచుకుంటారు. మినిమం 300 మంది తాటి గీతా కార్మికులు ఉంటారు. ఈ గీతా కార్మికులు తాళ్ళు ఎక్కి నిత్యం కూడా జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళ ఐక్యతకే నిదర్శనం ఈ టెంపుల్. ఈ ఎల్లమ్మ తల్లి ఆలయం మొత్తం కూడా సుమారు 50 లక్షలతోని ఈ ఆలయం నిర్మించారు. ఇక్కడ ప్రతి ఏటా పెద్ద ఎత్తున ఉత్సవాలు కొనసాగుతుంటాయి. ప్రస్తుతము మనం చూడవచ్చు ఇక్కడ ఎల్లమ్మ ఆలయం పక్కనే ఇటు రాగి చెట్లు ఇట్లా ఈ టైప్లా గుడిసెలు వేసి ఇక్కడ అడ్డాలుగా నిర్మించుకుంటారు. ఈ అడ్డాలుగా నిర్మించుకున్న ప్రాంతంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారంతా కూడా తాటికల్లు చెప్తూ ఇటు జుట్టుకోడి చెప్పుకుంటూ ఈ చెట్ల మధ్యన పచ్చని చెట్ల కింద కూర్చొని ఈ గాలిని ఆస్వాదిస్తూ తాటికల్లు తాగుతూ ఉంటారు. ఈ గ్రామంలో ఎటు చూసినా పచ్చని చెట్లు, చుట్టూ కొండలు, ఆ తాటి చెట్లు కూడా అతి పెద్దగా ఎత్తులో కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్న చెట్లు కూడా ఎత్తులో చూస్తే తాటి చెట్లు ఎత్తులో చూస్తే ఈ గ్రామంలోనే అత్యధికంగా హైట్లో కనిపిస్తాయి. చుట్టుపక్కల పచ్చని పొలాలు, ఇటు ఎత్తైన కొండల మధ్య పచ్చని చెట్ల కింద కూర్చొని తాటికల్లు తాగుతూ ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చేస్తూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది తాగుతున్నారు తాటికల్లు. ఒకసారి అడుగుదాం ఎట్లా ఉంటుంది కళ్ళు, టేస్ట్ ఎట్లా ఉంటుంది, ఈ జుట్టుకోడికి ఇక్కడ ఇదంతా ఫేమస్ ఎందుకనే విషయాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎట్లనే మీ గ్రామం ఇది మీ ఊరేనా, ఎక్కడి నుంచి వచ్చిరా? మా ఊరు పక్కపంట విలేజ్ చెల్లపల్లి. ఇది నేను దాదాపు చిన్నప్పటి నుండి చూస్తున్న చాలా ఫేమస్ ఇక్కడ గుల్లకోట అంటే. దాదాపు మంచిర్యాల కానీ, బెల్లంపల్లి కానీ, గోవర్కర్ నుండి కానీ, కర్మాన్ నుండి కానీ, నిజామాబాదు చాలా ఏరియాల నుండి వస్తుంటారు. ఇలా సండే అయితే వాస్తవానికి ఇది మన పండగ వాతావరణం లెక్క అనిపిస్తుంది ఇక్కడ గుల్లకోటలో చూస్తూ ఉంటే. మా మిత్రుడు కూడా హైదరాబాద్ నుండి వచ్చిండ్రు, తను కూడా వచ్చి పొద్దున్నే తీసుకొచ్చిన తెలంగాణ దాపిస్తున్నాం. మా మిత్రుని కూడా చాలా బాగా ఫేమస్. మాకే దొరుకుతలేదు కళ్ళు వాస్తవానికి. మేమే ఒక 2 రోజుల ముందు చెప్పుకుంటే మా కళ్ళు దొరుకుతుంది. అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మాకు. ఇక్కడ తాటికల్లు ఒక ఎత్తు, మళ్ళీ జుట్టుకోడి ఒక ఎత్తు. అంటే ఇక్కడ ఎక్కడి నుంచో కూడా వచ్చి చేస్తున్నారు. అసలు టేస్ట్ ఏంది, ఎట్లా ఉంటుంది? వాస్తవానికి ఇక్కడ గుల్లకోటలో ఒక్కసారి గిట్ట జుట్టుకోడి చికెన్ తిన్నట్టుంటే నాటుకోడిలాగా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి తిన్నట్టుంటే ఇక మళ్ళీ మర్చిపోరు, మళ్ళీ వస్తూనే ఉంటారు అన్నమాట. అట్లా బాగా చాలా ఫేమస్ ఉంది ఇక్కడ. ఫిష్ కానీ, నాటుకోళ్ళు, మన జుట్టుకోళ్ళు కానీ చాలా ఫేమస్ ఇక్కడ. అంటే ఎట్లా రోజుకి ఎట్లా అమ్మకాలు ఎట్లుంటాయి? ఎందుకంటే ఇక్కడ షాపులు కూడా గతంలో చూస్తే చిన్న చిన్న తాటిపత్రి ఆకులేసి చిన్న చిన్నగా ఉండే, ఇప్పుడు మొత్తం కూడా బిల్డింగ్స్ అయిన పరిస్థితి. ఎట్లా ఉంటుంది డెవలప్మెంట్ పరంగా వచ్చు? ఈ గ్రామ పంచాయతీకి కూడా ఏమన్నా
చాలా వాస్తవానికి చెప్పుకుంటే గతంలో చిన్న 2 టేలర్లు ఉండేటివి, రెండు హోటళ్ళు ఉండేవి. అందులో బజ్జీలు కానీ పలహారాలు ఇట్లాంటివి దొరికేటివి. ఇప్పుడు చూసుకున్నట్టయితే డైలీ నాకు తెలిసి సండే రోజు అయితే 2 నుండి 3 క్వింటాల చికెన్ అమ్ముడు పోతుంది. ఫిష్ అయితే 2-3 క్వింటాలు పోతుంది. దాదాపు జనాభా తాకిడి ఎక్కువ అయింది. గుల్లకోటలో జనాభా తాకిడి ఎక్కువైంది. మళ్ళీ బిజినెస్ కూడా బ్రహ్మాండం జరుగుతుంది. భూముల రేట్లు కానీ ఇక్కడ వ్యవస్థ కానీ చాలా కాస్ట్గా అయిపోయింది. మాది పక్క గ్రామం అంబార్పేట. మాకు సెలవు దినం వచ్చిందంటే గుల్లకోట పోవాల్సిందే, ఇక దానికి అసలు తిరిగే లేదు. మా ఫ్రెండ్స్ హైదరాబాద్లో చాలామంది ఉంటారు, నాకు కూడా ఫోన్ చేస్తారు. ఇది హాలిడే రాగానే, అరే మీ ఊరు దగ్గర గుల్లకోట అనే విలేజ్ ఉంటుంది కదా, అక్కడ కళ్ళు చాలా ఫేమస్ అట, అక్కడే చెప్పు మేము వస్తున్నామని చెప్పి హైదరాబాద్ నుండి మంచిర్యాల నుంచి మా దోస్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ జుట్టుకోడి చికెన్ కూడా చాలా ఫేమస్. జుట్టుకోడి బోల్పాలాలు అంటే చాలా ఫేమస్. ఇక దానికోసం నోరు ఉరిళ్ళు ఉదే విధంగా ఆ టేస్ట్ అట్లా ఉంటుంది. ఇక్కడ వంటకాలు కానీ కళ్ళు కూడా అదే విధంగా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇది న్యాచురల్ కాబట్టి చాలామంది ఇష్టపడతారు ఈ ప్రాంతాలని. టేస్ట్ పరంగా చూసినా కానీ, రేట్ పరంగా చూసినా కానీ హోటళ్ళతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో మంచి ఫుడ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన హోటల్లో ఒక ప్లేట్ తీసుకుంటేనే 200 రూపాయలు, ఇక్కడ 200 రూపాయలు పెడితే ఒక కోడిని అండిస్తున్నారు మంచి రుచికరమైన వంటకాలతో. మళ్ళీ హోమ్లీ ఫుడ్, ఇంట్లో చేసినటువంటి మసాలాలు, ఇంట్లో నూనె కానీ ఏదైనా కల్తీ లేకుండా మంచి ఫుడ్ ఇస్తున్నారు. జొన్న రొట్టెలు కానీ బోల్పాలాలు కానీ ఇక్కడ చాలా రుచికరమైనటువంటి వంటకాలు తక్కువ రేట్లో అందిస్తున్నారు. ఇక్కడ మనతో పాటు గౌడ్స్ కూడా ఉన్నారు. అసలు రోజు ఎంత కళ్ళు అమ్ముడుపోతుంది, అసలు అమ్మకాలు ఎట్లా జరుగుతాయి అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. రోజుకి ఎంత కళ్ళు అమ్ముతారు? అసలు ఈ తాటికల్లు ఉమ్మడి జిల్లాలోనే పెద్ద ఫేమస్ అని చెప్తారు. అట్లాగే ఇక్కడ తాటి చెట్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఎట్లా ఉంటుంది మీకు? అంకపూరు చికెన్, నాటుకోడి చికెన్ ఎంత ఫేమసో దానికన్నా ట్రిపుల్ రేటు ఈరోజు తెలంగాణలోనే గుల్లకోట హైలైట్గా నిలిచింది. దానికి వాస్తవం గత 100 సంవత్సరాల నుంచి మన మర్రి చూసుకున్నట్టయితే అతిపెద్ద డిస్టికుల్నే పెద్ద విలేజ్, గౌడ కమ్యూనిటీస్తో అతిపెద్ద గౌడ కమ్యూనిటీ. ఈరోజు గుల్లకోట లోపట 296 పాలు ఉన్నాయి. కానీ వాస్తవానికి వచ్చేసి ఎక్కే వాళ్ళకి వచ్చేసరికి 90-82 మంది వరకే ఉన్నాం. దయచేసి మాకు 2 వీలర్ వెహికల్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. ముఖ్యంగా గుల్లకోట విషయానికి వచ్చేస్తే గుల్లకోట అతిపెద్ద విలేజ్, కానీ మా గౌడ్స్కు తాళ్ళని చనిపోతున్నాయి, ఈతవనం అంతరించిపోతుంది. గిరాకీ ఉన్నప్పటికీ ఎక్కడం కోసం ఇక్కడ ఈదులు లేవు, భూములు లేవు. కనీసం 20 ఎకరాలు మా గుల్లకోట కేటాయించినట్టయితే మేము ఈతవనం పెంచుకొని ఇంకొద్దిగా వచ్చేవాళ్ళు చాలామంది వస్తారు, వాళ్ళకు లేదని చెప్పలేకపోతున్నాం. కాబట్టి మేము ఈతవనాన్ని పెంచుకుంటే, తాళ్ళు పెంచుకుంటే తన ద్వారా మేము ఉపాధి కలిగిస్తాం ప్రభుత్వానికి. మేము కొద్దిగా ఉపాధి కల్పించే రీతిగా మేము ఉంటాం. కాబట్టి దయచేసి ఈ మీడియా ద్వారా మా యొక్క గౌడ సంఘాన్ని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎర్రకల్లులో కెమికల్ వేసి గుల్ఫారం వేసి తాగి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. మేము గుల్లకోట నుంచి ఒకటే చెప్తున్నా, మేము ఒరిజినల్ కళ్ళు వస్తాం. తాటి కళ్ళు ఫీవర్ అంటే గుల్లకోటలనే చెట్టెక్కి వచ్చిన తర్వాత అంపి పెట్టే కళ్ళు మేము ఎప్పటికీ చెట్టెక్కి పోతాం. కాబట్టి తెల్లగళ్ళు తాగడం వల్ల రౌతులు కరగడమే కాకుండా ఆరోగ్యంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క యువకుడికి, ముఖ్యంగా యువకులకు చెప్తున్నాం, ఆ బ్రాండ్ విస్కీ తాగి మీ ఆరోగ్యాలను చెడగొట్టుకోకండి. మా గుల్లకోటకు రండి. మీరు ఏరుకునే విధంగా మీకు కావాల్సిన తాటికాళ్ళు మీకు ఖచ్చితంగా మేము పోస్తామని మేము మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం. ఇక్కడ తాటికల్లు వచ్చి తాగుతూ ఉంటారు. తాటికల్లు ఉంటే తినడానికి ఏదో ఉండాలని ఉంటుంది. తాటికల్లు ఒక వైపు ఉంటే జుట్టుకోడి అనేది కూడా ఈ గ్రామంలో ఫేమస్. మీరు ఎక్కువ మంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి మీరు కళ్ళు పోస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ ఏం ఇష్టపడి తినడానికి ఏం తీసుకొచ్చుకుంటారు? ముఖ్యంగా ఇక్కడ జుట్టుకోడి తినడానికి కారణం ఏంటంటే న్యాచురల్ అంటే ఏదో
దుకాణంలో ఉనకొచ్చిన క్రిములు వాడడం కానీ అలాంటివి చేయరు. న్యాచురల్గా ఇక్కడ అల్లం ఎల్లిపాయే ప్రతిదీ ఆ యొక్క దగ్గర ఉండి వాళ్ళ రోటిల పురాతన కాలంలో మన అమ్మలు మన తాతలు మన తండ్రులు ఏ విధంగా రోట్లే దంచి అల్లం పేస్ట్ కానీ మన లవంగాల యాలకులు కానీ అలాంటి ఏవైనా ఉన్నాయో అవి నేచురల్గా చేతులతో తయారు చేసి అతి రుచికరంగా వండి పెట్టడం వల్ల ఇది ఒక నోట ఇది ప్రతి గ్రామానికి మండలంగా డిస్టిక్ మొత్తం ఉమ్మడి డిస్టిక్ నిజామాబాదు ఆదిలాబాదు ఇది హైదరాబాద్ దాకా సుతా వెళ్ళిపోయింది. గుల్లకోట అంటేనే అసలు ఇట్లాంటి ఎత్తైన చెట్లు ఎక్కడ ఉండవు. కొన్ని చెట్లు తాటి చెట్లు పొట్టిగా ఉంటాయి, కానీ ఇక్కడ మినిమం వేరే ఊర్లలో పోలిస్తే ఈ చెట్టు అంతా 2-3 అంతస్తుల చెట్టు ఉంటుంది. ఎక్కాలన్నా కూడా చాలా రిస్క్తో కూడుకున్నది, హైట్లో కూడా విషయంలో ఎక్కువ వస్తుంది. ఎట్లా అంటే ఇట్లాంటి చెట్లు ఎక్కడ కూడా ఎందుకు లేవు, అసలు ఇక్కడ ఇంత పెద్ద చెట్లు ఉండడానికి కారణమే? మేము గత 100 సంవత్సరాల నుంచి కూడా మా గుల్లకోటలో ఈ పెద్ద తాటి చెట్లు ఎక్కుడు అలవాటు. ఒకటి మేము ఈదులు కానీ తాళ్ళు కానీ మాకు ఇక్కడ మా గౌడ సంఘం నుంచి బాగా చెట్లు ఎక్కుతాం. మేము పెద్ద చెట్లు ఎక్కి మేము ఫీవర్ కళ్ళు ఇచ్చుడు ఒకటి మా గుల్లకోటలో అలవాటు. ఒకటి ఎట్లా రోజుకు ఎంత కళ్ళు అమ్ముతారు గౌడ కులస్తులల్లో మొత్తం కూడా? ఎట్లా మీకంట నెలలా ఇట్లా వేసుకుంటారా, లేకపోతే పాలు పంచుకోవడం లాంటిది ఇట్లా వేసుకుంటారా? ఎవరైనా చెట్లు పాలు పంచుకుంటాం, మేము పాలు పంచుకుంటాం. ఎవరి తాళ్ళు వాళ్ళ దగ్గరనే ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి మేము ఈదులు పంచుకుంటాం. తాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడే ఉంటాయి. అది మాకు మొత్తం గుల్లకోట కావచ్చు ఇటు ఏరియాలో మొత్తం ఎన్ని చెట్లు ఉంటాయి? మా ఈ 3 నుంచి 4 వేల తాటి చెట్లు ఉంటాయి. మా ఇక్కడ మా సంఘానికి అందరికీ మాకు సరిపోయే చెట్లు ఉన్నాయి. మేము తాళ్ళు ఎక్కడు మాకు గత 100 సంవత్సరాల నుంచి అలవాటు. మా పెద్దలు కానీ మేము కానీ ఇప్పటి వరకు అదే తాళ్ళు గీస్తాం. మేము మంచి కళ్ళు అందించడం మా గుల్లకోటలో. తాటి కళ్ళు గీయడం కూడా రాను అంతరించిపోతుంది. ఎందుకంటే చెట్టు ఎక్కే వాళ్ళు కరువైతుర్రు, చెట్లు ఇంత రిస్క్ తీసుకోవడం లేదు. కానీ హెల్త్ పరంగా చూసుకుంటే ఈ తాటికల్లు ఈతకల్లే ఎక్కువ ఫేమస్. అట్లాంటిది ఎట్లా ఇక్కడ ఈ చెట్లు ఎక్కుడు మా వరకే అయిపోతుంది. మా పిల్లలు ఈ చెట్లు ఎక్కుడు ఆసక్తి చూపుతలేరు. ప్రభుత్వం నుంచి ఏమన్నా మాకు కొద్దిగా సేఫ్టీ మొక్కలు కూడా మొన్న ఇచ్చారు. దాని గురించి పిల్లలకు అవగాహన కొంచెం చెప్తున్నాం. అయినా కూడా పిల్లలు కొద్దిగా ఈ తాటి చెట్లు ఎక్కువ రిస్క్ పడుతారు. ఇక మేము మా మట్టుకు వరకు అయితే మేము ఎక్కి కళ్ళు మాత్రం మంచి కళ్ళు ఇస్తున్నాం. ఎంత రోజుకి ఎంత మీకు ఎంత అమ్ముతారు? ఎన్ని రూపాయలు? మాకు కళ్ళు అయిన తీరు 1000 నుండి 2000 రూపాయల వరకు మా సంఘం సభ్యులు అమ్మగలుగుతాం. ఇక్కడ అంటే ఒక పర్సన్ ఒక గౌడ్ వచ్చేసి ఎన్ని లీటర్లు అమ్ముతారు? మాకు గిరాకు ఉంటే 30 నుంచి 40 లీటర్ల కళ్ళు మేము అమ్మగలుగుతాం. ఇక్కడ ఇప్పుడు పోద్దాళ్ళు కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఉంటుంది కళ్ళు. పండుదాళ్ళు అప్పుడు కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు పోద్దాళ్ళు కాబట్టి మాకు మస్తు కళ్ళు అవుతుంది. మేము తాటి కళ్ళు మేము 30 నుంచి 40 లీటర్ల కళ్ళు తీసుకొచ్చి అమ్మగలుగుతాం. ఈ తాటికల్లో రకాలు ఉంటుంది. పోద్దాలు అంటారు, పరుపుదాలు అంటారు, ఇట్లా రకాలు అంటారు. అసలు తాటికల్లు ఎన్ని రకాలు ఉంటుంది? తాటికల్లు ఎన్ని రకాలు ఉంటుంది, ఎప్పుడెప్పుడు వాడుతుంది? పోద్దాడు, ఇప్పుడు లాపదాళ్ళు, తర్వాత 5 నెలల పండుదాళ్ళు, తర్వాత పరుపుదాళ్ళు, ఇవన్నీ గీస్తాం. మేము 2-3 రకాలు ఉంటాయి, తీసుకుంటాం. ఈ కళ్ళు తాటికల్లో ఇన్ని రకాలు ఉంటుంది కదా, దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది? అందరు మమ్మల్ని వచ్చి అడిగేది ఏంటి? ఏ కలర్? పోద్దాడు అమ్ముతారు, పండుదాడు అడుగుతారు. పోద్దాడు ఎక్కువ ఉంటుంది, బాగా మంది వస్తారు. అసలు ఈ సంవత్సరం మొత్తం కళ్ళు వారుతుందా, లేకపోతే సీజన్ ఎట్లా ఉంటుంది? అది ఒక నెల 15 రోజులు వాడుతుంది పోద్దాడు. ఇక సంవత్సరం వారేది పండుదాడు వాడుతుంది. సంవత్సరాలు ఇక లాపదాడు అవన్నీ 2 నెలలు 3 నెలలు ఇట్లా వాడుతుంది. మనతో పాటు ఈ మాజీ ఎంపీటీసీ ఉన్నారు. అసలు ఈ గ్రామానికి సంబంధించిన మొత్తం పూర్తి కూడా అవగాహన ఉంటుంది. అసలు ఇక్కడ జుట్టుకోడి తాటికల్లు అనేది గ్రామంలో ఫేమస్ అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అసలు ఏంది అసలు జుట్టుకోడి తాటికల్లు ఏంది? నేను గుల్లకోట ఎంపీటీసీ మల్లేష్ గౌడ్ని నా పేరు. గుల్లకోట అనేది నిజంగా గర్వకారణం. ఈ రోజుల్లో ఈ మారుమూల ప్రాంతమైనా కూడా ఈరోజు ప్రసిద్ధిగాంచింది. గుల్లకోటలో దాదాపు సుమారు 300 మంది చెట్లు ఎక్కుతారు.
అంటే ఈ ఉమ్మడి 4 జిల్లాల సిరిసిల్ల కానీ, పెద్దపల్లి కానీ, కరీంనగర్ కానీ, జగిత్యాల కానీ 4 మూలల నుంచి కూడా 4 జిల్లాల నుంచి కూడా మా గుల్లకోటకు వస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే జుట్టుకోడి ఫేమస్. జుట్టుకోడి అంటే ఇక తాటికల్లు మీద ఇక ఫేమస్ అయిపోయింది. ఒకప్పుడు అంకాపూర్ ఎట్లా పేరు తలుచుకున్నారో ఈరోజు మా గుల్లకోట కూడా పేరు అలాగే వస్తుంది. సో ఈరోజు గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో పోద్దాడికల్లు అనేది ఫేమస్. ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చి ఈ పోద్దాడికల్లును ఆస్వాదిస్తారు. పూర్వంలో కూడా ప్రముఖ వైద్యులు కూడా కిడ్నీలలో రాళ్ళు వస్తే కూడా ఈత నీరు తాగండి అని చెప్పేవారు. సో అట్లా ఈత నీరు కోసం వచ్చి తాగేవారు. ఆరోగ్యానికి కూడా మంచిది, మంచి ఖనిజాలు విటమిన్స్ ఉన్న తాటికల్లు కాబట్టి చుట్టుపక్కల చాలామంది కూడా చాలా విలేజ్ నుంచి కూడా వస్తారు. మళ్ళీ అందులో మా గౌడ సంఘం అనేది కూడా గుల్లకోటలో ఫేమస్. సుమారు 300 మంది ఉంటారు. గుల్లకోటలో అత్యధికంగా ఉండే జనాభా గౌడ సంఘమే. సో ఇక్కడ నుంచి ఈ కొత్తపేట మా ఇక్కడ దగ్గర ఉన్న కొత్తపేట కావచ్చు, ఎండపల్లి కావచ్చు, పడకలు కావచ్చు, ఇక్కడున్న తాటి చెట్ల విత్తనాలే మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొని వాడు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు అక్కడ కూడా మా గుల్లకోట విత్తనాలే చెట్లు అనేది స్థిరంగా పెరిగినాయి. సో గర్వంగా ఉంది. అంటే విత్తనాలు ఎందుకు అంటే ఇక్కడ ఈ చెట్లను చూసా లేకపోతే విత్తనాలు ఎందుకు అట్లా అంటే ఈ చెట్లను చూసే ఇక్కడ ఉన్న వాతావరణంలో ఈ చెట్లు విత్తనాలతోటి కళ్ళు అనేది కూడా మన సమృద్ధిగా మంచిగా విటమిన్స్ తోటి మంచిగా ఉండడం వల్ల ఈ నుంచి చాలామంది ఇక్కడికి వచ్చేసి ఈ విత్తనాలు తీసుకెళ్ళి ఈరోజు చాలా పెద్ద ఎత్తున పెరిగినాయి. కాబట్టి ఏంటంటే చాలా ఫేమస్ అయిపోయింది గుల్లకోట అనేది. ఇప్పుడు ఒకప్పుడు 1-2 హోటళ్ళు చిన్నగా ఉండేటి, ఇప్పుడు దాదాపు ఒక 10 హోటళ్ళ దాకా అయినాయి. ఆ 10 హోటల్లో కూడా సుమారు జుట్టుకోళ్ళు సుమారు రోజుకు ఒక 100 నుంచి 200 కోళ్ళు కూడా మరి అమ్ముతున్నారు. మరి నిజంగా మంచి ఉద్దేశం ఇది. దీనివల్ల గ్రామ పంచాయతీకి కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డెవలప్మెంట్ ఒకప్పటికి ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా డెవలప్ అయింది. ఇక్కడ ఉన్న మన ఎల్లమ్మ గుడి కూడా సుమారు 60-70 లక్షలతోటి నిర్మాణం చేసుకోవడం జరిగింది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మరి గౌడ సంఘానికి కూడా సేఫ్టీ మోకులు అనేది కూడా ఈ మధ్య రిలీజ్ చేయడం జరిగింది. మా గౌడ సంఘం పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ మన ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విపు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా వచ్చేసి ఇక్కడ సేఫ్టీ మోకులు మా గౌడ సంఘానికి ఇవ్వడం జరిగింది. సుమారు ఇప్పుడు ఈ గౌడ సంఘంకి మన ఫంక్షన్ హాల్కి సంబంధించి కూడా ఒక 10 లక్షల రూపాయల వ్యయంతో కూడా షెడ్ను కూడా నిర్మాణం చేస్తున్నారు మా విప్పు గారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.